జస్ట్ ఇమాజిన్, మీరు మీ ఫ్యామిలీతో కారులో హైవే మీద వెళ్తున్నారు. ఏసీ ఆన్లో ఉంది, మంచి మ్యూజిక్ ప్లే అవుతుంది, రోడ్ చాలా స్మూత్గా ఉంది, స్పీడ్ 100 km/h. అలా కొంచెం దూరం వెళ్ళగానే ముందున ఒక టోల్ ప్లాజా వస్తుంది. మీరు వెహికల్ని స్లో చేస్తారు, చిన్న బీప్ సౌండ్ వస్తుంది, మీ అకౌంట్లో నుంచి డబ్బులు కట్ అవుతాయి, గేట్ ఓపెన్ అవుతుంది, మీ కార్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కానీ ఎప్పుడైనా ఆలోచించారా, మనం కట్టే ఈ 100 రూపాయలు ఎక్కడికి వెళ్తాయి? టోల్ బూత్లో కూర్చునే వ్యక్తి పాకెట్లోకి వెళ్ళిపోతాయా, లేకపోతే ఇంకేదైనా తెలియని సిస్టమ్ దీని వెనుక పనిచేస్తుందా? టోల్ గేట్లు కేవలం ప్రజల దగ్గర నుంచి ట్యాక్స్ వసూలు చేయడానికి మాత్రమే కట్టారా? ఇంకేదైనా బలమైన రీజన్ ఉందా? ఈ వీడియోలో మన కంటికి కనిపించే టోల్ గేట్లను, కనిపించని బలమైన ఆలోచనలను తెలుసుకుందాం. ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్తాను, ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఇక మీదట మీరు టోల్ గేట్లను చూసే విధానమే మారిపోతుంది. జస్ట్ 10 నిమిషాల టైంలో అసలు టోల్ గేట్లు ఎందుకు వచ్చాయి, రోడ్లను ఎవరు కన్స్ట్రక్ట్ చేస్తారు, టోల్ మనీ ఎవరు కలెక్ట్ చేస్తారు, ఫ్యూచర్లో టోల్ సిస్టమ్ ఎలా ఉండబోతుంది అని చాలా క్లియర్గా తెలుసుకుంటారు. ఈ వీడియో చివరి వరకు చూడటానికి ప్రయత్నించండి, మీకు చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను. ఒక్కసారి 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి చూస్తే హైవేలంటే రోడ్డు మొత్తం గుంతలు, విపరీతమైన ట్రాఫిక్, భయంకరమైన యాక్సిడెంట్లు, గంటల కొద్దీ ప్రయాణం. ఇటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఎక్కువ కాలం సర్వైవ్ అవ్వలేమని గవర్నమెంట్కి అర్థమైంది. దీనికి బదులుగా 6 లైన్స్ హైవేస్ ని నిర్మించాలని డిసైడ్ అయ్యింది. ఇండియాలో హైవేస్ ని నిర్మించడం అంత చీప్ కాదు, ఇది చాలా ఎక్స్పెన్సివ్ ప్రాజెక్ట్. ముందుగా ప్రజల దగ్గర నుంచి ల్యాండ్ యాక్విజిషన్ చేయాలి, తరువాత బ్రిడ్జెస్, ఫ్లైఓవర్స్, లైటింగ్, డ్రైనేజ్ సిస్టమ్ లాంటి ఎన్నో విషయాలను హ్యాండిల్ చేసుకుంటూ రావాలి. 1 కిలోమీటర్ 4 లైన్ హైవే నిర్మించడానికి సుమారు 20 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఒక్కసారి ఊహించుకోండి, 500 కిలోమీటర్ల హైవే బిల్డ్ చేయాలంటే ఎన్ని కోట్ల ఖర్చు అవుతుంది? కొన్ని వేల కోట్లు. ఇండియా లాంటి హైయెస్ట్ పాపులేషన్ ఉన్న కంట్రీలో ఎన్ని హైవేలు కట్టాల్సి వస్తుంది? అంత డబ్బు గవర్నమెంట్ దగ్గర ఉంటుందా? ఉండదు. అప్పుడే గవర్నమెంట్ ఒక మాస్టర్ ప్లాన్ తో వచ్చింది. ఎవరైతే రోడ్లు యూజ్ చేస్తారో వాళ్ళు రోడ్ల డెవలప్మెంట్ కోసం కొంత కాంట్రిబ్యూట్ కూడా చేయాలి. ఈ కాన్సెప్ట్ నుంచి పుట్టుకొచ్చిందే టోల్ గేట్. ఉదాహరణకి, మీరు హైదరాబాద్ నుంచి ఢిల్లీ హైవే మీద వెళ్తున్నారు అంటే మీరు ఆ రోడ్డు క్వాలిటీ సర్వీసెస్ ని వాడుకుంటున్నారు కాబట్టి వాటి డెవలప్మెంట్ కోసం కొంత మనీ పే చేస్తారు. అదే టోల్. ఇండియాలో హైవే కన్స్ట్రక్షన్స్ 3 మాత్రమే చేస్తారు. సెంట్రల్ గవర్నమెంట్, NHAI, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా. ఇది నేషనల్ హైవేస్ అన్నింటినీ మేనేజ్ చేస్తుంది. స్టేట్ గవర్నమెంట్ కేవలం రాష్ట్రంలో మాత్రమే జరిగే హైవే కన్స్ట్రక్షన్స్ ని స్టేట్ గవర్నమెంట్ మేనేజ్ చేస్తుంది. ప్రైవేట్ కంపెనీస్, అన్నింటికంటే ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్. ఇన్ని వేల కోట్లు ఇన్వెస్ట్ చేసి రోడ్లను బిల్డ్ చేసేంత డబ్బు గవర్నమెంట్ దగ్గర లేదు కాబట్టి గవర్నమెంట్ ల్యాండ్ పూల్ చేస్తుంది. ఆ ప్రాజెక్ట్ ని ప్రైవేట్ కంపెనీస్ కి ఇస్తుంది. అప్పుడు కంపెనీలు తమ సొంత మనీ ఇన్వెస్ట్ చేసి హైవేస్ ని బిల్డ్ చేస్తాయి. తరువాత 20-30 సంవత్సరాలు టోల్ వసూలు చేసుకుని ఇన్వెస్ట్ చేసిన మనీని రికవరీ చేసుకుని ప్రాఫిట్ సంపాదిస్తాయి. తరువాత ఆ హైవేస్ ని గవర్నమెంట్ కి ట్రాన్స్ఫర్ చేసేస్తాయి. అక్కడి నుండి ఆ టోల్ ప్లాజాను గవర్నమెంట్ హ్యాండిల్ చేస్తుంది. కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్లి చూస్తే ఇంతకు ముందు టోల్ కలెక్షన్ సిస్టమ్ ఎలా ఉండేదంటే, వెహికల్ వచ్చి ఆగేది, డ్రైవర్ డబ్బులు ఇచ్చేవాడు, ఆపరేటర్ ఆ మనీ తీసుకుని రిసిప్ట్ ఇచ్చేవాడు. ఈ ప్రాసెస్ మొత్తం జరగటానికి 5 నిమిషాలు టైం పట్టేది. ఈ లోపు వెనక ఇంకొక 30 వెహికల్స్ క్యూ కట్టేవి. దీనివల్ల టైం వేస్ట్, ఫ్యూయల్ వేస్ట్, పొల్యూషన్, కరప్షన్, ఫేక్ రిసిప్ట్స్. ఒక్కసారి ఊహించుకోండి, ఒకేసారి 1000 వెహికల్స్ వస్తే ఎంత ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. ఎలా అయినా ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ తీసుకురావాలని గవర్నమెంట్ డిసైడ్ అయింది. అప్పుడు ఫాస్టాగ్ ఎంట్రీ ఇచ్చింది. ఫాస్టాగ్ ఎలా పనిచేస్తుందంటే, మన కార్ అద్దం కార్నర్లో ఈ RFID స్టిక్కర్ ఉంటుంది. ఎప్పుడైతే కార్ టోల్ గేట్ దగ్గరికి వస్తుందో అక్కడ ఉండే సర్వర్స్ ఆ స్టిక్కర్ని రేడియో వేవ్స్ ద్వారా స్కాన్ చేస్తాయి. వెహికల్ ఇన్ఫర్మేషన్ మొత్తం కలెక్ట్ చేసుకుని ఆటోమేటిక్గా అమౌంట్ని డిడక్ట్ చేసుకుంటాయి. అంతే, సెకండ్లలో మన అమౌంట్ కట్ అయిపోతుంది. అక్కడి నుండి వెళ్ళిపోతాం. దీనివల్ల టైం, పెట్రోల్, పొల్యూషన్ అన్నీ సేవ్ అవుతాయి. ఎప్పుడైనా గమనించారా, ఒక్కో వెహికల్ కి టోల్ చార్జెస్ ఒక్కోలా ఉంటాయి. ఎందుకంటే హెవీ వెహికల్స్ రోడ్ ని ఎక్కువ డ్యామేజ్ చేస్తాయి కాబట్టి వెహికల్ సైజ్, కెపాసిటీని బట్టి ఛార్జ్ వసూలు చేస్తారు. ఒక 40 టన్ వెయిట్ క్యారీ చేసే ట్రక్ 1000 నార్మల్ కార్ల వెయిట్ కి సమానం. అందుకే హెవీ వెహికల్స్ కి ఎక్కువ, లైట్ వెహికల్స్ కి తక్కువ టోల్ వసూలు చేస్తారు. మన దగ్గర వసూలు చేసే టోల్ చార్జెస్ నుంచి రోడ్ల మెయింటెనెన్స్, లైటింగ్, స్టాఫ్ సాలరీ, పెట్రోలింగ్, సీసీ కెమెరాస్, ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ మీద ఇన్వెస్ట్ చేస్తారు. ఫ్యూచర్లో ఇండియన్ గవర్నమెంట్ GPS బేస్డ్ టోల్ సిస్టమ్ తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది. వెహికల్కి GPS డివైస్ ఉంటుంది, శాటిలైట్ దాన్ని ట్రాక్ చేస్తూ ఉంటుంది. దీనివల్ల టోల్ ప్లాజా ఉండదు, బ్యారియర్స్ ఉండవు. మీరు ఎంత డిస్టెన్స్ అయితే డ్రైవ్ చేస్తారో ఆటోమేటిక్గా అంత అమౌంట్ కట్ అయిపోతుంది. దీనివల్ల నో ట్రాఫిక్,
నో వెయిటింగ్, కంప్లీట్లీ డిజిటల్ సిస్టమ్. నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా టోల్ గేట్ దగ్గర ఆగినప్పుడు మీరు కడుతున్న అమౌంట్ని మాత్రమే చూడకండి, దాన్ని కంట్రోల్ చేస్తున్న సిస్టమ్ ఇంకా టెక్నాలజీని చూడండి. సో టోల్ గేట్ సిస్టమ్ ఇంకా దాని వెనుకున్న బ్యాక్ స్టోరీ అర్థమైంది కదా. ఈ వీడియో ఏ పాయింట్లో అయినా సరే మీరు ఒక కొత్త విషయం తెలుసుకోవడానికి ఉపయోగపడింది అనుకుంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.